ఎంత భయంకరమైనదో, ఎంత చెడ్డదో మనం ఆలోచించాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటుంది అన్నాడు. ఏమండి, మనం లోకములో నుంచి ప్రత్యేకింపబడిన వారు, మనం లోకములో నుంచి వేరు చేయబడ్డాం. అబ్రహాము గారికి దేవుడు పిలిచాడు, నాయన ఇదిగో నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ బంధువులు ఇంటిని వదిలిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలంటే వదిలిపెట్టేశాడు. మరి ఇప్పుడు మనమేం వదిలిపెడుతున్నాం? యేసు ప్రభు నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, చర్చికి వస్తున్నాము, బైబిల్ పట్టుకొని చంకలో పెట్టుకొని వస్తున్నాం అంతే. కానీ ఏం వదిలిపెట్టట్లా? నేత్రాశను వదిలిపెట్టము, బూతు మాటలు మాట్లాడడం వదిలిపెట్టము, ఏమండి చెడు ప్రవర్తన వదిలిపెట్టము. మరి ఇంకేం వదిలిపెడుతున్నాం? దేవుడు అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీలో హృదయ శుద్ధి ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ప్రియులరా దేవుడి దగ్గరికి వెళ్ళడం చాలా కష్టమండి. చాలా మంది అనుకుంటున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, బాప్తిజం తీసుకున్నాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతానని చాలా మంది అనుకుంటున్నారు. అది భ్రమ, అది భ్రమ అండి. ఒక మాట చూద్దాం, చూడండి ప్రియులారా. ఎబ్రీయులకు రాసిన పత్రిక ముగిస్తాను నేను. మీరు ఉదయం నుంచి వాక్యాన్ని వింటున్నారు కదా, మీకు ఓపిక ఉండాలి. చెప్పాలా వద్దండి? చెప్పండి. వాక్యం చెప్పాలా వద్దా? చెప్పమంటే చెప్తాను, ఆపేమంటే ఆపేస్తా. చెప్పాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ఏమిటి రాయబడింది? మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఎక్కన ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట, విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. అర్థమైంది ఈ వాక్యం? ఎంతమందికి అర్థమైంది? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాతట బుద్ధిపూర్వకంగా వెళ్ళి ఒకవేళ నువ్వు పాపం చేస్తే నీ పాపాలకి బలి ఇంకా ఉండదు, పాపములకి ఇంకా బలి ఉండదు. నువ్వు ఇష్టానుసారంగా కన్నులతో అపవిత్రమైన చూపులు చూస్తూ, నోటితో బూతులు మాట్లాడుతూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటూ, దేవుని ఆజ్ఞను అతిక్రమించి నీ ఇష్టానుసారంగా నువ్వు పాపం చేసి చచ్చిపోతే నీకు పరలోకం దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. విరోధులను దహింపబోయే తీక్షణమైన అగ్ని ఉంటుందంట. చాలా భయంకరం కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు. చదువుకుంటున్నాం అంతే, భయం లేదు మనకి. భయం ఉందా? భయం ఉందండి? అగ్ని ఆరదు, పురుగు చావదంటే మీరు సామాన్యంగా అనుకుంటున్నారు. పాపం మీకు తెలియదేమో. ఏమంటే పాతాళములో ఉండేటువంటి అగ్ని ఎంత భయంకరమైనదో తెలుసా? బగబగా మండే అగ్ని అది. అగ్ని ఆరదు, పురుగు చావదు. చచ్చిపోయినటువంటి ఆత్మ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యుగయుగాలు ఆ నరకములో భయంకరమైనటువంటి శిక్ష, ఆరిన అగ్ని, తీరని బాధ, అక్కడ వేదన పడుతూనే ఉండాలి. ఎందుకంటే ఆత్మకి చావు లేదు. ఆత్మకి చావు ఉందా? ఆత్మకి చావు లేదు. అంటే నీకు చావు లేదు, నాకు చావు లేదు. నా శరీరానికి చావు ఉంది, ఈ దేహానికి చావు ఉంది. దేహానికి చావు ఉంది. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఈ శరీరాన్ని తీసుకెళ్లి మట్టిలో పెట్టడము, లేకపోతే కట్టెలో కాల్చేయడము, అక్కడితో బూడిదైపోద్ది. కానీ ఆత్మ బూడిదైపోదు. ఆత్మ మట్టిలోకి వెళ్ళదు. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తీర్పులోనికి వెళ్తుంది. భూమి మీద నువ్వు జీవించే జీవితాన్ని బట్టి దేవుడు నీకు నిర్ణయిస్తాడు, నువ్వు పరలోకంలో ఉండాలా లేకపోతే పాతాళంలో నిత్య నరకంలో ఉండాలనేది. ఇది నిజం, ఇది అబద్ధం కాదు. అబద్ధం కాదండి, నిజం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉంటాడు. ధనవంతుడు లాజరు. ధనవంతుడు లాజరు చాలా గొప్ప భక్తిపరుడు. దేవుని కొరకు తమ జీవితాన్ని సమర్పించుకొని
రోగమైన, బాధ అయినా, కష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన దేవుని పట్ల భక్తి వదలలేదు, పరిశుద్ధత వదలలేదు, పవిత్రత వదలలేదు. ఎంతో నీతిగా యథార్థంగా బ్రతికాడు. లాజరు చెడిపోయాడు. చెడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అబ్రహాము ఉండే ప్లేస్లోనికి వెళ్ళాడు, విశ్రాంతి స్థలంలోనికి. ధనవంతుడు కూడా చెడిపోయాడు. చెడిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా పాతి పెట్టబడిన వెంబడే నరకంలో బాధపడుతున్నాడంట. అంటే శరీరం ఇంకా పోతుంది ఇక్కడ. ఆయన దేహాన్ని, ఆ మట్టి దేహాన్ని తీసుకెళ్లి మట్టిలో పూడ్చడమో లేకపోతే కాల్చడమో చేస్తున్నారు. అప్పుడే ధనవంతుడు ఆత్మగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళములో అగ్ని జ్వాలలో బాధపడుతున్నాడు. అక్కడ అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నాను, నీరు చొక్కుంటే ఎయ్యయ్యా అంటున్నాడు. నీరు చొక్కు దొరకదు అక్కడ. అగ్ని జ్వాలల్లో వేదన, బాధ, శిక్ష. ఎన్ని రోజులు? ఒక రోజు, 2 రోజులు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు బాధపడాలి నరకముల అగ్నిగుండములో. అర్థమవుతుందండి? ఒక ధనవంతుడట తన మనసులో అనుకుంటున్నాడు, ఏమని? నీ కొరకు విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, నీకేం ప్రాబ్లం లేదు, నీకేం పర్వాలేదు, శుభ్రంగా నువ్వు తిను, నువ్వు త్రాగు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. చాలా పంట పండింది. పండిన పంట మొత్తం తీసుకొచ్చి కొట్టుల్లో దాచి భద్రపరిచి చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో, ఏమని? నా ప్రాణం అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకుంది, నువ్వు తిను, తాగు, సంతోషపడు అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వేం చేస్తావు? ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వేం చేస్తావు అంటున్నాడు. నిజమే కదా? ఈ రాత్రే మన ప్రాణం పోతే, ఈ రాత్రే మనం కళ్ళు మూస్తే, ఈ రాత్రే మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం? మన ప్లేస్ ఎక్కడ? మన ప్లేస్ ఎక్కడ? దేవుడు ఉండేటువంటి విశ్రాంతి స్థలమా? యుగ యుగాలు